సార్ రికార్డింగ్ పెట్టేసి మీకు హోస్ట్ ఇచ్చేసాను సార్. వెంకటేశ్వర సార్ రికార్డింగ్ పెట్టేసి మీకు హోస్ట్ ఇచ్చేసాను సార్. సార్కి వినిపించట్లేదు. సార్ వెంకటేశ్వర సార్ వస్తున్నారా? ఆగండి, ఫోన్ దగ్గర లేరు సార్. సార్ ఒకసారి మీకు హోస్ట్ ఇచ్చాను చూడండి. ఓకే ఓకే, రికార్డింగ్ లైవ్ పెట్టేశాను సార్. లైవ్ కాదు, రికార్డింగ్ పెట్టాను. ఓకేనా, రికార్డింగ్ పెట్టాను. ఓకే సార్. ఓకే, మీరు సార్ సింగిల్ స్క్రీన్ పెట్టుకోవాలి. మల్టీ స్క్రీన్ పెడితే మళ్ళీ అందరూ వచ్చేస్తారు. సింగిల్ స్క్రీన్ పెట్టుకోండి. ఓకే, వేరే వాళ్ళని చూస్తే మళ్ళీ మీరు కనిపిస్తుంది. లేకపోతే ఓకే, మీకు హోస్ట్ ఇచ్చేసాం కంటే ఓకే, ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళని చూసినా సరిపోతుంది అండి. నో ఇష్యూ లేండి, పెట్టండి పర్వాలేదు. వేరే వాళ్ళని చూసినా వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం మాస్టర్స్. నమస్తే సార్. జై శ్రీకృష్ణ. అది గంట కొట్టేశారు కాబట్టి స్టార్ట్ చేయాలి. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారం చేసుకుంటూ, మాతార్ బాబాజీ గారికి నమస్కారం చేసుకుంటూ, మూల చైతన్యమైన ఆదిపరాశక్తికి, అసెన్షియల్ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రతి పదం కూడా ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉన్నతిని కలిగించాలని, అద్భుతమైన మూల చైతన్య శక్తిని వారిలో అద్భుతంగా ఉన్నతీకరించబడి ప్రతి ఒక్కరు కూడా ఆనందదాయకంగా వారి వారి కోరికలను అలాగే వారి వారి లక్ష్యాలను చేరుకోవడానికి శక్తి ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ 2 రోజుల కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెడుతున్నాం. దీన్ని ఊరిస్తూ 3 నెలలు ఊరించాను, 4 నెలలు ఊరించాను. 2 రోజుల వర్క్షాప్ అని అందరూ మాట్లాడితే బాగుంటుంది. చాలా నెలల తర్వాత కలిసాంగా. ముందుగా చంద్రకళమ్మకి వెడ్డింగ్ యానివర్సరీ చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే. జూమ్ లోనే మనకు స్వీట్ కూడా తినిపించేస్తారు మేడం. యానివర్సరీ అండి. ఓకే, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చమ్మా ఒకసారి మీరు, చంద్రకళ గారు. వచ్చిందా అమ్మా? రాలేదా? ఒక్క నిమిషం ఒకసారి హ్యాండ్ రైజ్ చేయలేదు. ఒకసారి హ్యాండ్ రైట్. ఓకే, చేసుకోండి, ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే అమ్మా. సో ముందుగా మనం కొద్దిగా సబ్జెక్ట్ చెప్పుకున్నాక మనం ధ్యానం చేద్దాము. ఇది మనం దాదాపుగా 4 నెలల నుంచి చెప్తూ ఉన్నాను కదా, 2 రోజుల వర్క్షాప్ అని. నేనే కొద్దిగా చెప్పను వెనక ముందు అవడంలో, మాస్టర్స్ ఏమో చెప్పమని మెసేజ్లు ఇవ్వడం, ఈ లేట్ అవ్వడంలో అమ్మవారు ఒక శక్తిపాతం కింద కొద్ది సబ్జెక్ట్ మీకు అందించింది ఆల్రెడీ కదా. వాళ్ళు ఆగరుగా, మనం ఆగిన వాళ్ళు ఆగరు కదా. ఏదో రూపంలో మీకు అందింది కొద్ది శక్తిపాతం అని. నియరెస్ట్ గా ఆల్మోస్ట్ మీరందరూ కూడా సాధనలో కూడా ఉన్నారు ఆల్రెడీ కదా. బాగుంది కదా సాధన, అది శక్తిపాతం. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దానికి దగ్గరలో ఉంటుందండి.
ఆల్మోస్ట్ దానికి దగ్గరే. శక్తిపాతం అన్నది మీలో ఎనర్జీ పెంచడానికి. ఇది మీరు వాటిని ఇంకా లక్ష్యాన్ని ఎలా ఈజీగా చేర్చుకోవచ్చు అనేది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక స్త్రీ శక్తి అనేది భూమి మీద చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిందంటే ముందు స్త్రీ తత్వమే భూమి మీద ఎక్కువగా ఉండేది. ఆ టైంలోనే గొప్ప గొప్ప రాజ్య పాలకులు కూడా వచ్చారు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వీర వనితలు వచ్చారు ఆ సమయంలోనే స్వతంత్ర పోరాట యోధులు ఎంతో గొప్పగా ఉండి ముందు నడిపించారు కదా. రాణులుగా ఉండి కూడా వారి యొక్క పాలన దక్షత అంటే 64 కళల్లో అద్భుతంగా ఉండేవారు అనమాట. 64 కళలు అంటే వాటిలో కేవలం సంసారానికి సంబంధించినవే కాకుండా, కుటుంబ పాలనే కాకుండా, రాజ్యాధికారానికి సంబంధించినవి, అలాగే శత్రువును ఎదుర్కొనే విధానాలు కూడా. అంటే అన్ని రకాలుగా 64 కళలు ఆరితేరిన ఒక స్త్రీ ఎందుకు తన విలువ తగ్గుతూ వచ్చి ఈరోజు నేను ఇంతే, ఇంకొకరి మీద ఆధారపడ్డ వ్యక్తిని అన్న స్థితిలోకి వెళ్ళిపోయారు కదా. ఇంత జాబ్ చేస్తున్నా, ఆర్థికంగా డబ్బు సంపాదిస్తున్నా కూడా ఆ ఫ్రీడమ్ లేదు. అవునంటారు కాదంటారు? థమ్స్అప్ చూపెడితే చాలు కదా. ఒక సోషల్గా కానీ, అంటే సామాజిక పరంగా కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ స్త్రీ అయినా కానీ ఆవిడ ఇలాగే ఉండాలి, ఈ చెప్పు చేతుల్లోనే ఉండాలి, ఈ స్థితిలోనే అణిచివేయబడ్డారు స్త్రీలు. అది రాను ఇంకా ఏ స్థితికి వెళ్ళిందంటే వారిని శారీరకంగా ఇబ్బంది పెట్టే స్థితి దాకా వెళ్ళిపోయింది. సౌండ్ రావట్లేదా? వాయిస్ రావట్లేదా? వస్తుంది సార్, వస్తుంది. ఓకేనా? చంద్రకళ గారికి రావట్లేదండి. ఇప్పుడు చూడండి అమ్మా, ఓకేనా? బాగానే వినపడుతుంది. మరి ఒకసారి మళ్ళీ, లేదంటే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రండి. స్పీకర్ ఆఫ్ లో ఉందేమో ఆవిడది. పైన ఇలా ముట్టుకుంటే పైన స్పీకర్ వస్తుంది, అది ఆఫ్ లో ఉంటుంది చూడండి. మైక్ ఆఫ్ లో ఉంటుంది ఒక్కోసారి. పైన మైక్ బొమ్మ ఉంటుంది కదా, లైవ్ రికార్డింగ్ ఆ పైన. ఓకే, వస్తుందా? ఓకేనా? ఎగ్జిట్ అయ్యి ఎంటర్ అవ్వమ్మా, లేకపోతే ఎగ్జిట్ అయ్యి ఒకసారి ఎంటర్. అది మాట వినిపించదు, ఇంక వీడు మనం ఏం చెప్పినా వినిపించదా? ఒక్క నిమిషం మ్యూట్ వస్తాను. మెసేజ్ లో పెట్టండి సార్, ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ రమ్మని. అన్మ్యూట్ చేసుకోమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, రైట్. ఓకే సార్. ఓకేనా? రైట్. అవును సార్. అంటే నేను మైక్ ఆపితే మీకు నాది కూడా ఆగిపోతుంది ఏంటి? ఓకే. ఏమో సార్. అయితే ఇక్కడ లో ఆగింది. రైట్. ఇక్కడ స్త్రీ శక్తి అలా తగ్గించబడుతూ వచ్చింది. ఎందుకంటే స్త్రీ స్వామ్యం, ఒకప్పుడు స్త్రీనే రాజ్యాధికారి, మగవారు రక్షణగా ఉండేవారు రాజ్యాలకి, వీరు పాలన చేసేవారు. ఆ స్థితి నుంచి మెల్లిగా పురుషాధిక్యం వచ్చి రావడం మొదలైంది. ఎప్పుడు పురుషతత్వం పెరుగుతూ వచ్చిందో భూమి మీద, స్త్రీని మెల్లిగా ఆ టేస్ట్ ఎప్పుడైతే తెలిసిందో పురుషులకి, ఇంకంతే మళ్ళీ వీళ్ళు లెగిస్తే మనం కిందే ఉండాలన్న స్థితిలో తొక్కేడు పడుతూ వచ్చింది. రాను సమాజం ఏమైందంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్త్రీకి తక్కువ స్థాయిలో ఉంచే విధంగానే శాస్త్రాలేంటి, ఆ కథలేంటి, అవన్నీ రావడం జరిగింది. రైట్. అంటే మానసికంగా స్త్రీని టోటల్ గా ఆ స్థితిలోకి పంపించేశారు. రైట్. ఇక్కడ ఏమైందంటే అది మా పురుషతత్వం, పురుషుల తప్పు కాదు అది. ఇక్కడ బ్లాక్ ఫోర్సెస్ యొక్క వర్క్ అన్నమాట. బ్లాక్ మ్యాట్రిక్స్ అన్నదాన్ని క్రియేట్ చేయగలిగారు. మొదటిగా స్త్రీ శక్తిని కానీ అణచగలిగితే, ఎందుకంటే స్త్రీ శక్తి ఆది పరాశక్తి మూల చైతన్య శక్తితో అనుసంధానం. స్త్రీ శక్తి అనేది మూల చైతన్యంతో అనుసంధానమై ఉంటారు. వారు ఏదైనా సాధించవచ్చు. చూడు, బాగా కఠినమైన యుద్ధం పురాణాల్లో తీసుకున్నా, ఇంకా ఈ రాక్షసుని చంపలేము అన్నప్పుడు స్త్రీ శక్తిని అమ్మవారిని ఆదుకోమనేవారు. వీరి ముగ్గురు శక్తులు
బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తులు కూడా ఆవిడకి ఇచ్చి అప్పుడు యుద్ధం చేయించేవారు కదా, ఏవి చేసుకున్నా కూడా. అంటే స్త్రీ మూల చైతన్య శక్తి. సృష్టి ఎప్పుడైతే మనం విస్తరణ మొదలు పెట్టిందో, ఎక్స్పాండింగ్ మొదలు పెట్టిందో, అప్పుడు మొట్టమొదటిగా ఒక శక్తిని క్రియేట్ చేశారు, అది మూల చైతన్య శక్తి. అది ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఇది మన మత విధానాన్ని బట్టి ఒక్కొక్కటి చెప్పుకుంటారు. మనం మూల చైతన్య శక్తి అనుకుంటే ఇంక దానికి ఏమి ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఈ మూల చైతన్య శక్తి స్త్రీలో ఎక్కువ ఉండేది అనమాట. అందుకు బాగా పవర్ఫుల్గా ఉండేవారు. వారిని అణిచివేస్తూ రావడం వల్ల ఏమైందంటే వారు మానసికంగా వాళ్ళంటే ఫిక్స్ అయిపోయారు. నేను ఇంతే, ఈ స్థితిలో ఆ బాధను అనుభవించడం లేదా సహనంతో ఉండడం. సహనం ఎక్కువ, స్త్రీ శక్తిలో సహనం ఎక్కువ ఉంటుంది, ఓర్పు ఎక్కువగా. వీటిని ఉపయోగించుకొని ఆ మ్యాట్రిక్స్ అంటే ఆ నెట్వర్క్ అనేది తయారు చేశారనమాట. దాంతో మెల్లి కలియుగంలో బాగా డీప్ అయ్యేసరికి ఏంటంటే వారికి వారే కూడా హద్దులు పెట్టుకోవడం మొదలు పెట్టారు. స్త్రీలు వారికి వారే, అరే మేము ఇలాగే ఉండాలి, ఎవరైనా తప్పు చేసిన కాదు అమ్మా, ఇలాగే ఉండాలి. మన తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల నువ్వు ఇలాగ అణిగిమణిగి ఉండాలి, ఇంతే ఉండాలి అని లిమిట్స్ పెట్టేశారు. దాంతో చిన్నప్పటి నుంచి కూడా మనసులో ఫిక్స్ అయిపోయారు. దానివల్ల ఏంటి, ఇప్పుడు ఏది అన్యాయం జరిగినా గట్టిగా మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయారు కొన్నాళ్ళు తర్వాత మళ్ళీ కలియుగంలో కొంత అవేర్నెస్ రావడము, సమానత్వం గురించి మాట్లాడటము అది వచ్చాయి. కొన్ని చోట్ల అంటే కొంతమందిలో స్త్రీ తత్వంలో కూడా పురుషతత్వం ఉంటుంది. ఆ పురుషతత్వం ఎక్కువైపోయినప్పుడు అటు రివర్స్ డామినేషన్ ఉంటుంది. అంటే రెండూ కూడా తప్పే. ఇక్కడ విశ్వంలో రెండు బ్యాలెన్సింగ్ ఉండాలి, సమత్వంలో ఉండాలి. అప్పుడు మాత్రమే సృష్టి కార్యము కానీ మేనిఫెస్టేషన్ కానీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. అందుకు అర్ధనారీశ్వర తత్వం ద్వారా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు, లేదు ఇది సమానత్వంతో ఉండాలి అన్నది. రైట్? ఎందుకు ఎడమ భాగంలో స్త్రీని చూపించారు అర్ధనారీశ్వరత్వం. ఎడమ భాగం అంటే కుడి బ్రెయిన్తో నడుస్తూ ఉంటుంది. అంటే ఇది ఆధ్యాత్మికమైన శక్తి. కుడివైపు బ్రెయిన్ స్పిరిచువల్ బ్రెయిన్, లెఫ్ట్ ఇది అనలిటికల్ బ్రెయిన్, ఇది రైట్ సైడ్ ని నడుపుతూ ఉంటుంది. రైట్? అంటే ఇది వ్యావహారికం, భౌతిక జీవితంలో వ్యవహారం, మన కార్యక్రమాలు జరగడం కోసం ఇవి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ప్రేమతత్వము, కరుణ, దయ వాటి మీద ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు హింస పెరిగిపోవడానికి కారణం అక్కడ ఈ మనోమయ శరీరం, మనసులో ఎక్కువ మనసుకు ఆధీనంలో ఉండిపోయాం మనం. అది ఇప్పుడు మారబోతున్నాయి. వచ్చే రోజుల్లో, చాలా దగ్గర రోజుల్లోనే మార్పులు మొదలవుతాయి. సో అది ఒక అద్భుతమైన స్థితి. అయితే దానిలో మనం ఎందుకు ఉండాలి? ఇందులో మనం ఈ సమయంలో మనందరం కూడా మనలో పూర్తిగా ఆ కాంతి శక్తిని నిలిపించుకోగలగాలి. నిరంతరం ఆ కాంతి శక్తితో ఉన్నామా లేదా, మనలో అద్భుతమైన దైవికమైన శక్తులు నిరంతరం నిలిపొంచుతున్నామా లేదా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోవడము, భావన, ఇక్కడ చాలా ముఖ్యమైనవి రెండు. ఒకటి భావన, ఎప్పుడు అదే థాట్ లో ఉండడం. రెండవది ఎప్పుడైనా పొరపాటున మన కోపం వచ్చింది, దాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎలాగా? ఈ కోపం ద్వారా కూడా నాని దివ్యత్వాన్ని నేర్చుకుంటున్నానని చెప్పుకోవాలి. ఈ కోపం ద్వారా కూడా దాంట్లో ఉన్న దివ్యత్వాన్ని నేను చూడాలి. అది చూసి దాని కోపాన్ని అబ్జర్వ్ చేయండి. అరే ఎక్కడ ఏ పాయింట్ లో వచ్చింది అబ్జర్వ్ చేసి దాన్ని పట్టుకోగలిగితే దాని నుంచి నేర్చుకుంటాం. ఆ పాయింట్ నెక్స్ట్ టైం ఆ పాయింట్కి రైజ్ అవ్వం. అంటే బ్యాలెన్సింగ్ మొదలవుతుంది. అంటే ఇప్పుడు అదృష్టం ఏంటంటే అసెన్షన్ మాస్టర్స్ కూడా అంటే భూగ్రహానికి సనంత కుమార్కి అప్పచెప్పారు. సనంత కుమార్ మహర్షి సనంత కుమార్కి అప్పచెప్పారు అనమాట. ఏది అసెన్షన్ ప్రక్రియగా ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇప్పుడు భూమి మీద మార్పులు తీసుకురావడానికి. అలా జ్వాలాముఖ్ మహర్షి, జ్వాలాకుల్ మహర్షి, నేపాల్ అతను, మన టిబెట్ అతను జ్వాలాకుల్ మహర్షి. అంటే అప్పుడంతా భారతదేశం అప్పుడంతా ఒకటే ఖండంగా ఉండేది కాబట్టి జ్వాలాకుల్ మహర్షి. అందులో భాగంగానే మనకి ఇది బుద్ధి కోలం మెడిటేషన్స్ రోజు చేయమని చెప్పడం, కాంతి ధ్యానాలు ఎక్కువ చేయమని చెప్పడం. ఎందుకంటే కాంతి ద్వారా మాత్రమే మనం ఎక్కువ శక్తిని తీసుకోగలము, ఈ మామూలు స్థితిలో తీసుకోలేము. అందుకు కాంతిని ఆహ్వానించుకోమని చెప్పేది అందుకే. అది కాంతి ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే మనం భావనా క్షేత్రం అంటే భావన మనోమయ శరీరం నుంచి శక్తి మన ప్రాణమయ శరీరంకి
ఈ 4 శరీరాలే మేజర్ వర్క్ అవుతాయి అన్నమాట. మిగతా 3 హయ్యర్ లెవెల్. ఈ 4ని సరి చేసుకుంటే చాలు అంటున్నాను. భౌతిక శరీరం, ఎథరిక్ బాడీ, ఎనర్జీ బాడీ, మెంటల్ బాడీ. ఈ 4 కానీ సరి చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అన్ని ఇంకా ఎసెన్షియల్ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అయితే అందులో భాగంగానే నేను అంతకుముందు 4 నెలల క్రితము ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. ఇది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏవైనా వాళ్ళ మీద ఎందుకు ఒత్తిడి పడుతుంది అని క్వశ్చన్ చేసుకుంటే వారి యొక్క శక్తిని మర్చిపోయారు అని ఆన్సర్ వచ్చింది. వారిలో ఉన్న శక్తిని మర్చిపోయారు. అంటే మరి ఎలాగా దీన్ని అంటే ఎవరు చేయలేరంటే వారే మళ్ళీ గుర్తించాలి. గుర్తించేలాగా చెయ్యొచ్చు తప్ప వాళ్ళు మళ్ళీ యాక్టివేట్ అవ్వాలి. మనం గుర్తించే వరకు మాత్రమే మార్గం చెప్పొచ్చు. ఆ మార్గంలోకి వచ్చిన వారు ఒక్కసారి అడుగు పెడితే మేము ముందుకు లాక్కెళ్ళగలం. కానీ అడుగు పెట్టకపోతే మేమేం చేయలేమంటారు. ఒక అడుగు ముందుకేస్తే మిగిలింది మేము చూస్తాం. అసలు అడుగే వేయలేనప్పుడు మేము ఇంకేం చేయలేము. అదెందుకంటే ప్రతి ఒక్క ఆత్మకు కూడా తన స్వేచ్ఛ ఉంది, నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. అది డార్క్ సైడ్ ఉంటుందా, కాంతి వైపు వస్తుందా, అది ఆత్మ యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ మీరు కాంతి వైపు వచ్చే విధంగా ప్రేరణ కలిగించండి. మేము వచ్చిన డ్యూటీ, మీరు అందరు వచ్చిన డ్యూటీ అదే అంటారు. ఈ 1,44,000 మంది కాంతి శక్తులు అంటున్నాం కదా, దాంట్లో అందరూ ఉన్నాం. వారికి తోడుగా వచ్చిన వాళ్ళు మనం ఉన్నాం. ఆ 1,44,000 మందితో పాటుగా మేము వస్తాము, మేము కూడా పనిచేస్తాం. అలాగాని మెయిన్ వర్కర్స్తో పాటుగా మనం కూడా దిగామన్నమాట. సో ఆ శక్తులు ఇప్పుడు ప్లైడియన్స్ అంటే సప్త ఋషులు ఇస్తూ చెప్తున్న సందేశం కూడా అదే. వాళ్ళు చెప్పేది కూడా మీరు కాంతిని ఆహ్వానించు, మీ కాంతిని, మీ లైట్ కోషెంట్ అంటాం, మీలో ఉన్న శక్తి తరంగాలను నిరంతరం నిలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగిలిన ప్రాసెస్ అదే అవుతుంది. ముందు అది చెయ్యండి. అది నిలుపుకోవట్లేదు. మీరు ధ్యానం చేసినంత కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, తర్వాత మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఆ స్థితిని ఎందుకంటే రోజు చేస్తున్నారు, చక్కగా ధ్యానం చేస్తున్నారు, కానీ ఆ సమయం మాత్రమే ఉంటున్నారు. మిగతా సమయంలో మీరు ఆ కాంతిని నిలుపుకోలేకపోతున్నారు. అంటే ప్రతి క్షణం దైవత్వంతో, దైవికమైన గుణాలతోటి, దైవికమైన ఆలోచనలతోటి ఉండాలి. అలా ఉండలేని పక్షంలో మౌనంగా ఉండమంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడైనా ఇరుక్కునే స్టేజ్ వచ్చింది, కోపం వచ్చే స్టేజ్ వచ్చింది, లేదా ఆర్గ్యుమెంట్ వచ్చే స్టేజ్ వచ్చింది, జస్ట్ సైలెంట్ అయిపోయింది. లేదా అక్కడి నుంచి మెల్లిగా పక్కకు తప్పుకోండి. ఆ తర్వాత వచ్చి మీరు కావాలంటే నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అది గొడవ పెట్టుకోవద్దు. నచ్చ చెప్పడానికి ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళొద్దు అంటారు ముందు. ఎందుకంటే ఫైనల్ స్టేజ్ ఇప్పుడు డార్క్ ఫోర్సెస్ తో ఫైటింగ్ వెరీ లాస్ట్ టోటల్ డిఫీట్ స్టేజ్ లో ఉన్నారు. వెళ్ళిపోయే ముందు, కలియుగం వెళ్ళిపోయే ముందు కూడా ఒకసారి ట్రిగర్ అయ్యి దీపం కూడా అంతేగా, ఆరిపోయే ముందు ఒకసారి అలా వెలిగి ఆరిపోతుంది కదా, అలాగా ఆ స్టేజ్ అన్నమాట. అందుకే ఇప్పుడు మీరు సహకరించండి మాతోటి. ఇప్పుడు ఈ కొన్ని రోజులు మార్చి 20 నుంచి మే 29 ఈ మధ్యలో జాగ్రత్తగా మీరు ఉంటే చాలు. ఎక్కడికక్కడ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక బుద్ధి కోలం మెడిటేషన్ చేయడం, లేదా అక్కడ కూర్చొని కాంతిని ఆహ్వానించి ధ్యానం చేసినా చాలు. అక్కడ మిగిలిందంతా అక్కడ ఎనర్జీ మారుతూ ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్తే అక్కడ ఎనర్జీ మారుతున్నాడు చాలు. మీరు కంటిన్యూ కానీ మీరు ఆ స్థితిలో ఉంటే, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మీ ఆరా వెడలు విస్తరిస్తూ వెళ్ళి అక్కడ ఉన్న అంతా కూడా ఎనర్జీని మారుస్తూ ఉంటుంది. మీకు తెలియకుండా మీరు ఎవరైనా మీకు ఈ మన గ్రూప్ నుంచి ఎవరైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా అంటారు, మీరు వచ్చేలాగా ఎందుకు పీస్ఫుల్గా ఉంది, లేదంటే మాకు చక్కగా సెట్ అయ్యింది, మాకు లేదా మా ఇంట్లో మెడిటేషన్ మొదలు పెట్టారు, ఇలాంటి కామెంట్స్ వచ్చే ఉంటాయి. మీకు మా ఇంటికి వచ్చేలాగా ఇలా జరిగింది అని చెప్తూ ఉంటారు. మాకైతే వస్తుంటాయి అలాంటివి. మన టీంలో చాలా మందికి అలాగా వచ్చే ఉంటాయి. గమనించుకోండి, ప్రతి అడుగు గమనించడం అలవాటు చేసుకోవాలి. ఓకే. రెండోది, ఇంకా స్త్రీతత్వంలోకి వస్తే మనకు స్త్రీల మీద క్వశ్చన్ చేసినప్పుడు ఇదే అయితే మార్గం ఇస్తాము అన్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే చెప్పింది వాళ్ళు నాకు సబ్జెక్టు వివరంగా ఇమ్మని అడిగినప్పుడు నాకు రోజు కొద్దిగా వచ్చేది. కొన్ని నాకు ఒకటే ఏంటంటే ఎప్పుడు కూడా నన్ను ఎత్తుక్కోమంటారు, వీడియోలు ఎక్కమంటారు, బుక్కులు చదవమంటారు, బాగా ఇబ్బంది పెట్టేస్తారు. ఇంకా అప్పటిదాకా మెడిటేషన్ కూడా కుదరదు, ఇంకా అది కానీ చేయకపోతే. అక్కడ కూర్చొని వారు మెడిటేషన్ ఉన్నారు. సరే, అది ఎప్పుడు చేసామప్పుడు బాగా మంచి, అప్పుడు మళ్ళీ ఇంజెక్ట్ అవుతుంది సబ్జెక్ట్. అది చూసి మళ్ళీ కూర్చున్నాం అనుకో, అప్పుడు దాన్ని సిస్టమేటిక్గా మనకు
ఒక ఆర్డర్లో వస్తూ ఉంటుంది అనమాట. అలా వచ్చేవి సబ్జెక్ట్స్ నాకు, అంటే టెలిపతి టైప్లో వస్తుంటాయి. ఓకే, అయితే ఇక్కడ భూమాత, భూమాత కూడా స్త్రీతత్వంగానే మన పురాణాల్లో కూడా భూమాత అనే అన్నాం, భూతండ్రి అనలేదు కదా, అన్నారు ఎక్కడైనా? ఎవరైనా అంటే చెప్పండి నాకు. నాకు తెలిసినంత వరకు భూమాత అంటాం కదా. భూమాత స్త్రీతత్వంగానే ప్రకృతి మాత అంటాం కదా, ప్రకృతి మాత భూమాత. ఇక్కడ ప్రకృతి నుంచి నేర్చుకునేది ఎక్కువ, మనం భూమి మీద ప్రకృతి నుంచి నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి శక్తుల ద్వారా మనలో ఉన్న శక్తులు కూడా కనెక్ట్ అయ్యి ఉత్తేజం అవుతుంటాయి. ఎప్పుడైతే ప్రకృతితో కనెక్ట్ అయి ఉన్నామో మనలో ఉన్న అద్భుతమైన శక్తులు బయటికి రావడం మొదలవుతాయి. అందుకే చూడండి, యానిమల్స్ ఎక్కువగా నేచర్తో ఉంటాయి కాబట్టి వాటిలో సెన్సింగ్ ఎక్కువ ఉంటుంది. ముందు రాబోయేవి కూడా గుర్తించగలుగుతాయి. మనలో దానికంటే 100 రెట్లు ఎక్కువ ఉంది, కానీ మనం ఎందుకు గుర్తించట్లేదంటే మనలో అది దాన్ని మనం క్లోజ్ చేసేసుకున్నాం. రైట్, ఇక్కడ ఏమైందంటే ప్రకృతి మాతలో ఉన్న శక్తిని ముందు ప్రకృతిలో కూర్చోండి. ప్రకృతిలో ఎలా కూర్చోమంటున్నారు? స్త్రీలు కానీ జెంట్స్ కూడా, ఇది సబ్జెక్ట్ జెంట్స్ కూడా వెళ్తుంది. కొన్ని మెయిన్ సాధన చేసేటప్పుడు కొన్ని స్త్రీలకే ఉపయోగపడుతుంది, జెంట్స్కి ఇంకోలాగా. రేపు జెంట్స్కి ఎలా ఉపయోగించుకోవాలో ఈ ఎనర్జీస్ని చెప్తాను. ఈరోజు లేడీస్కి చెప్తాను. ఓకే, రెండు వినండి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రకృతిలో కూర్చొని జస్ట్ ఒక అబ్జర్వర్గా చూడమంటారు. ఫీల్ అవ్వద్దు. అంటే ఇప్పుడు బాగా మంచి స్మెల్ వచ్చింది అక్కడ కూర్చున్నప్పుడు, మల్లెల చెట్టు ఏదో వస్తుంది, ఎంత బాగా, అది కూడా ఫీల్, జస్ట్ అబ్జర్వ్ చేయండి, అలాగా ఎంజాయ్ చేయండి, ఆ అనుభూతి చెందడం, ప్రకృతిని అనుభూతి చెందాలి అంతే. అక్కడ ఓవర్ అంటే బ్యాలెన్సింగ్ నేర్పిస్తున్నారు, బ్యాలెన్సింగ్ అలవాటు చేసుకోమంటున్నారు. ప్రకృతిలో కూర్చొని ఆనందంగా దాన్ని గమనిస్తూ ఉండాలి. ఒక పరమాత్మ స్వరూపుడు విగ్రహం, మనం వెళ్ళాం గుడికి వెళ్ళాం, అక్కడ ఎక్కడ దేవుడు ఏంటి, ఇటు ఏం లేదు, అలా నిరాకారంగా నిర్గుణంగా చూస్తూ ఉంటాం. నిరాకారం నిర్గుణం అన్నది అలవాటు చేసుకోమంటున్నా, చూస్తూ ఉండు. ఓషో అలా రాత్రంతా కూర్చునేవారంట, రాత్రంతా ఒక వాటర్ ఫాల్ దగ్గర కూర్చునేవారు. అదొక టైప్ ఆఫ్ డీప్ మెడిటేషన్ అనమాట. అది దాన్ని మనం ముందుగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకటి ఫస్ట్ పాయింట్, అది ఫస్ట్ నేచర్ని అబ్జర్వ్ చేయడం. అది ఎక్కడైనా పర్వాలేదు, మీ ఇంట్లో ఉన్న కుండి మొక్క దగ్గర కూర్చొని చూడొచ్చు. దాన్ని చూస్తూ 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 ఉండగా దాంట్లో కొద్దిసేపటికి లీనం అయిపోతాం మనం. లయం హైయెస్ట్ లెవెల్. మనం స్తోత్రం, ధ్యానం, పూజ కోటి సమో స్తోత్ర కోటి సమో జప కోటి సమో ధ్యానం కోటి సమో లయం లాస్ట్ లో వచ్చేది లయం. అంటే లయం అయిపోవడం అంటే ప్రకృతితో లీనం అయిపోతాము. ఎప్పుడు లీనం అయిపోయామో సూక్ష్మంగా వెళ్తుంది జ్ఞానం అనేది, సూక్ష్మ స్థాయిలో మనకు అందడం మొదలవుతుంది. సూక్ష్మ స్థితిలో అది హయ్యర్ లెవెల్ నాలెడ్జ్. అది ఆ జ్ఞానము మనల్ని కర్మలను దగ్నం చేస్తుంది. ఏది ఉన్నతమైన జ్ఞానము అది మన కర్మల్ని దగ్ధం చేస్తుంది. రైట్, జ్ఞానాగ్ని కర్మదగ్ధానం అంటే అదనమాట. మనలో వచ్చే అద్భుతమైన జ్ఞానం పరమాత్మ తత్వంతో ఏదైతే పూర్తిగా మూల చైతన్యంతో అనుసంధానం అయ్యిందో ఆ శక్తి, ఆ జ్ఞానం కర్మల్ని దగ్ధం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? మనమే లయం అవ్వడం అంటే ఏంటి? మనమే ఆ పరమాత్మ స్థితిలోకి వెళ్ళిపోయాము. నేనే అదంతా ప్రకృతే, ఆ ప్రకృతే నేనే ప్రకృతి, ఆ పరమాత్మే నేను అన్న స్థితికి వెళ్ళిపోయాం. ఏది కళ్ళు తెరిచి ఉండగా అది ఉన్న హైయెస్ట్ లెవెల్ అనమాట. అది స్థితి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే భూమాతలో చెప్పేది చెట్లు. నాకు ఈ మధ్య ఫోన్ చేశారు, అదే మన ఇంటర్ పాప బబిత ఉంది, వాళ్ళకి ఎవరో ఫోన్ చేశారంట. వాళ్ళకి ఏదో సాధన చేశారు వాళ్ళు, మొత్తం మీద కుండలినీలో రేజ్ అయ్యి అంటే రాంగ్ సైడ్ గా ఏదో వెళ్ళింది అనమాట. అది కంటిన్యూస్ అదే వైబ్రేట్ అవుతుందంట ఆ ఎమోషన్. అది న్యూటన్ సార్ దగ్గరికి వెళ్ళాలి, ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగారు. ఇస్తాను, కానీ ఈ లోపుగా చెట్టుని హగ్ చేసుకొని దానికి ఇవ్వండి అని చెప్తుంటా కదా, నేను చేయమన్నాను. మళ్ళీ 5 నిమిషాల్లో ఫోన్ చేశారు, సార్ నార్మల్గా అయిపోయారు అని. అంత పవర్ ఉంది చెట్లకి, అంతటి శక్తి ఉందన్నమాట. మీరు దాన్ని, ఆ శక్తిని మీరు పట్టుకోగలిగితే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళండి. చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్ల మీద చేతులు వేసి మనం నేను చెప్పుకోగలగాలి. రైట్, అయితే ఇక్కడ నేచర్లో
గమనించడం ఒకటి, సాక్షిభూతంగా గమనించడం ఒకటి, ప్రకృతితో మమేకం అవ్వడం అంటే ప్రతిదాన్ని జస్ట్ మీరు ఎక్కడైనా చెట్ల మీదకి వెళ్ళండి, టచ్ చేయండి. అలా గడ్డి ఉంది, అలా గడ్డి ఉంది కదా, లైట్ గా పైనుంచి అలాగ చేయండి, జస్ట్ ఇలా పైన ఏదైనా పెడ్డాగని ఎలా లైట్ గా నిమురుతాం అలాగా నిమరండి. అంటే ఆ ఫీల్, ఆ ఎనర్జీ అన్నది ఏంటంటే ఆరా రేంజ్ అనేది కొద్దిగా పైన అలాగ ఉంటుంది చుట్టూ, ఆ కాంతి శక్తి, దాన్ని అలాగ మనం తీసుకోవాలి. ఆహారం తీసుకుంటున్నాం జస్ట్ అలా కొద్దిసేపు ఇలా అనగానే అప్పుడు మన ఆహారలోకి దాని ఆహార మన ఆహార కలిసిపోతుంది ఇలా పెట్టే లోపే. అది ఆ ఫీల్, ఆ ఎనర్జీ ఫీల్ అవ్వాలి. అన్నం దగ్గర అలా చేయి పెట్టినప్పుడు కూడా మీకు తెలుస్తుంది అది ఆహార ఇలా పెట్టినప్పుడు కొద్దిగా ఎనర్జీ ఫీల్ అవుతాం. అది అనుభూతి చెందుతూ తీసుకున్నప్పుడు ప్రతి దగ్గర కూడా పరమాత్మ తత్వంతో కలుస్తూ ఉంటాం. పండునే తీసుకున్నాం, పండు తిందామని టక్కున వెళ్ళి కట్ చేసుకొని తినాక జస్ట్ పట్టుకోండి, అలా చూడండి కొద్దిసేపు ఇలా అనండి, అది తెలుస్తుంది అప్పుడు వైబ్రేషన్. గమనించి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ ప్రాక్టికల్స్, చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలా గమనిస్తే. ఎప్పుడు చేసి ఉండరు మీరు, ఇది చిన్న ప్రయత్నం చేయండి, హ్యాపీ. ప్రతిదానికి ఇంకా అలవాటు అయిందనుకో, ఇంత ఇన్నర్ నుంచి ఆనందం వస్తూ ఉంటుంది. అది తీసుకున్నప్పుడు కూడా అప్పుడు అద్భుతంగా అమృతంలా పనిచేస్తుంది. చిన్న ముక్క తీసుకున్న కూడా హ్యాపీ ఒక్క పండుతో నిండిపోతుంది పొట్ట, తినాలనిపించదు, అంత శక్తి వస్తుంది. ఇక్కడ స్త్రీలు ఏం చేయాలి ఇప్పుడు? మొదటిది ప్రకృతిని గమనించడం ఒకటి, ప్రకృతిని అనుభూతి చెందడం. రెండవది అవకాశం ఉన్నవారు చెప్పులు లేకుండా భూమి మీద నడవడం ఒకటి, అది కూడా ఎనర్జీ తీసుకోవడం. మూడవది గుహలు కానీ ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు గుహలో కూర్చొని కొద్దిసేపు ధ్యానించండి. ప్రకృతి మాత చెప్పేది ఏంటంటే గుహలు అన్నవి భూమాత యొక్క గర్భాశయాలు ఉంటుంది. భూమాత యొక్క గర్భాశయాలు అంటది. అంటే ఆ గుహల్లో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో గుహల్లో ఋషులు లోపల అంత లోపల కూర్చొని అందుకు చేస్తున్నారా. ఇంకొద్దిగా వివరించమన్నప్పుడు గుహలో కూర్చున్నప్పుడు ఒక ప్రతి ప్రాణి కూడా తల్లి గర్భంలో ఉన్నంత స్థితికి వెళ్ళిపోతారు. తల్లి గర్భంలో ఉన్న శిశువు ఏంటి? దైవంతో సమానం అంటున్నాం కదా, ఆ పరమాత్మ శక్తితో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటారు. సో గుహలో ఆ స్థితి వస్తుందంటారు. గుహలో కూర్చున్నప్పుడు అంతటి శక్తి, గర్భంలో ఉన్న శిశువుకు ఉన్నంత శక్తి వస్తుంది. అంటే పూర్తిగా ఇది పసితనంలోకి వెళ్ళిపోతాం. అదే జీసస్ చెప్పింది కూడా, నువ్వు చిన్న పిల్లవాడిగా మారితే గానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు అనేది ఆ స్థితి అనమాట. అర్థమైంది కదా? అంటే అంత చిన్న పిల్లాడు షాపింగ్కి వెళ్ళినప్పుడు పూర్తిగా డివైన్ స్టేట్ లో ఉండిపోతాము. ఇది రావాలి, ఆ స్థితిని మీరు అలవాటు చేసుకోండి అంటారు. రెండవది, ఇంకా నాలుగవది వచ్చేసి, 3, 4 అయ్యాయి కదా, ఐదవది మీరు శక్తి ప్రకృతిలో తీసుకున్నప్పుడు ఆయన చేతులు చాపి కళ్ళు మూసుకొని చక్కగా ఆస్వాదన చేసుకోండి. ఆ గాలి వస్తున్నారు జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇటు నుంచి ఎట్టు వస్తుంది మీ ఒంటిని తాకి, ఎంతసేపు అలా అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఎన్నోసార్లు ఇలా అలాగా వెళ్ళడం తెలుస్తుంది. క్లియర్గా ఒక మబ్బు ఏదో తాకి వెళ్ళినట్టుగా. ఆ సౌండ్ కూడా మళ్ళీ తగ్గిపోవడం, ఆ శబ్దాలు కూడా వినిపిస్తాయి. కొద్దిసేపటికి శబ్దంలో నాలెడ్జ్ వస్తుంది, ఒక్కోసారి సందేశం వస్తాయి. అలా ఆ శక్తి నుంచి పూర్వపు మనుషులు ఆ శక్తిలో ఉండేవారు కాబట్టే వారికి ఏ ప్రమాదం వచ్చినా ఆకాశం అని చెప్పేది వారికి కదా. చాలా మనం సినిమాల్లో కూడా చూసాం, ఆకాశవాణి వినిపించేది వాళ్ళకి కదా, కాషన్ చేసేది. మరి అప్పుడు ఏవి ఇన్స్ట్రుమెంట్స్ లేనప్పుడు వారు ఎంత జ్ఞానంతో ఉన్నారు, ఎంత అద్భుతమైన జ్ఞానంతో ఉన్నారు. ఎలా వచ్చేవంటే వాళ్ళు అన్ని ప్రకృతి శక్తులను ఉపయోగించుకునే స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎంత రాక్షసుడైనా గొప్ప తపస్సులు చేసి ఆ స్థితిలో ఉన్నవారే, దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు అంతే. ప్రతి ఒక్కరు కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీతో ఉన్నారు. ఒకరు మంచి కోసం ఉపయోగించారు, ఒకరు చెడు కోసం ఉపయోగించుకునేవారు. ఆ రెండింటి మధ్య యుద్ధం జరిగేది తప్పితే వ్యక్తిగతంగా సాధన మాత్రం బాగుండేది కాదు. అందుకే కొన్ని వేల సంవత్సరాలు బతికేవారు వాళ్ళు కూడా. రాక్షసులు దేవతల కంటే ఎక్కువ సంవత్సరాలు బతికేవారు, యుగ యుగాలుగా కూడా ఉండేవారు కదా. సో అది మనం ఆ శక్తిని తీసుకున్నప్పుడు మనలో పూర్తిగా ఎప్పుడైతే అనుభూతి చెందుతూ ఆ ప్రకృతిలో ఉన్నామో మన లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. మనలో శక్తి అనంతంగా పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా
శ్వాసం అనేది నిదానంగా హాయిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమో చాలా నిదానంగా హాయిగా జరుగుతూ ఉంటుంది శ్వాస. ఆటోమేటిక్గా హీలింగ్ అయిపోతుంటుంది. ప్రకృతి శక్తి తీసుకుంటున్నాం కదా, లోపల హీలింగ్. ప్రకృతి మాత ఆ శక్తి లోపల హీలింగ్ మొదలు పెట్టేస్తుంది. రెండో శక్తి అనంతంగా పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ప్రకృతి అప్పుడు మీకు ఆ 6 సెన్సులు ఇవన్నీ పెరగడం మొదలవుతాయి. అసలు చూడగానే నేచర్ని చూడగానే చెప్పేస్తారు ఇప్పుడు ఏదో జరగబోయేది ఉంది, ఆ స్థితికి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ చేసేటప్పుడు మీరు నాకు సమయం గుర్తు చేయండి అమ్మా. 8:30 అవగానే మనం మెడిటేషన్ చేసుకుందాము. 8:30 అయినప్పుడు చెప్పండి. ఇది ఇక్కడ మనకు దానిలోకి వెళ్దాము. 8:30 అయింది సార్. ఓకే ఒక 2 మినిట్స్ చెప్పేసి ఇప్పుడు మీరు శక్తిపాతంకి ఇది పెడుతున్నారు కదా ఇలాగా, అంటే మీరు లాక్ చేసి ఇలా పెడుతున్నారు కదా, ఇప్పుడు మనం ఓపెన్ చేసి పెడతాము. ఇలా ఓపెన్ చేసి పెడతాం. ఓపెన్ చేసి సేమ్ నాభి దగ్గరే బొటనేలు రావాలి. నాభి దగ్గర బొటనేలు రావాలి. మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే మీ గర్భాశయ శక్తితో అనుసంధానం అయినట్టుగా ఫీల్ అవ్వాలి. రైట్, నేను గైడ్ చేస్తూ ఉంటాను. అక్కడ మనం క్రియేషన్ లేడీస్, జెంట్స్ మాత్రం సేమ్ సింబల్ పెట్టుకున్న హార్ట్ చక్రాతో కనెక్ట్ అయినట్టుగా ఫీల్ అవ్వాలి. జెంట్స్ మాత్రం హార్ట్ చక్రాతో అంటే హృదయం దగ్గర కనెక్ట్ అయినట్టుగా ఫీల్ అవ్వండి. లేడీస్ మాత్రం గర్భాశయం యూట్రస్ దగ్గర ఎనర్జీ క్రియేట్ అయిన అంటే స్వాదిష్టాన దగ్గర. ఓకే, అది జాగ్రత్తగా. ఇప్పుడు ఇంకొకటి, ఇది చేసే ముందు మీకు ఏం కావాలి కోరిక ఒకటి పెట్టుకోండి. రైట్, చిల్డ్రన్స్ కావాలన్నవారు చిల్డ్రన్స్, రైట్, వేరే సమస్యలు ఉన్నవారు ఆ సమస్య చెప్పుకున్న తర్వాత మొదలు పెట్టాలి. ఓకే, అది పెట్టుకొని మొదలు. ఓకే, రెడీ, అందరూ చక్కగా కళ్ళు మూసుకోండి. అలాగే ప్రశాంతంగా కొద్దిగా వాటర్ తాగాలంటే తాగండి అమ్మా, ఎనర్జీ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది. కళ్ళు మూసుకోండి, కళ్ళద్దాలు తీసేసేయండి. బాగా రిలాక్స్గా హ్యాపీగా కూర్చొని వీలైనంత వరకు వెన్నుపూస మాత్రం నిటారుగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. నిటారుగా అంటే స్టిఫ్గా కాదు, మామూలుగానే రిలాక్స్ గానే, వెన్నుపూస వంచి ఉండకుండా కొద్దిసేపు స్ట్రైట్గా ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు, తర్వాత మెల్లిగా ఆనుకోవచ్చు. శ్వాసను ఒక 2 సార్లు 3 సార్లు శ్వాసను నిదానంగా పొట్ట నిండా శ్వాస తీసుకుంటూ ముద్ర ఒకసారి చూడండి. ఇది అంటే మీరు శక్తిపాతం ముద్ర ఇలా లాక్ చేసి ఇలా పెట్టారు కదా యోగ ముద్ర, దాన్ని చేతులు ఓపెన్ చేసి పెట్టండి అంతే. కనిపిస్తుందా? ఇది ఈ పొట్టన వేయుడు నాభి దగ్గర రావాలి. జెంట్స్ అలా కుదరకపోతే హార్ట్ చక్రం మీద పెట్టుకోవచ్చు. జస్ట్ ఇలాగే హార్ట్ చక్రం దగ్గర పెట్టి, అది ఎక్కువసేపు హార్ట్ చక్రం దగ్గర పెట్టుకోలేము కాబట్టి ఒళ్ళో పెట్టుకోండి. జెంట్స్ మాత్రం మనసులో మాత్రం మీరు కాన్సన్ట్రేషన్ హార్ట్ చక్రం మీద పెట్టాలి. లేడీస్ మాత్రం యూట్రస్ మీద అంటే గర్భాశయం దగ్గర పెట్టాలి. ఓకే, హాయిగా ప్రశాంతంగా శ్వాసను 3 సార్లు నిదానంగా పొట్ట నిండా శ్వాస తీసుకొని నిదానంగా వదలండి. ఇది చాలా ముఖ్యం. పొట్ట నిండా నిదానంగా శ్వాస తీసుకోవాలి, బయటికి వదలాలి. అవసరమైతే బయటికి వదిలేటప్పుడు ఓం చెప్పుకోవచ్చు. బయటికి వదిలేటప్పుడు ఓం చెప్పుకోవడం వల్ల ఈ స్థితిలో చెప్పుకోవడం మనలో నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఎక్కువగా డెవలప్ అవుతుంది. చాలా ఉపయోగం శరీరానికి. రెండు చేతులు కూడా ముద్రలో పెట్టి చక్కగా శ్వాస నిదానంగా తీసుకోండి, పొట్ట తీసుకోండి. వదిలేటప్పుడు అవసరమైతే
ఆ శ్వాస తీసుకుంటున్నప్పుడు పూర్తిగా మూల చైతన్యాన్ని లోపలికి తీసుకుంటున్నట్టుగా భావన చేయండి. చక్కటి ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి, గమనించవచ్చు. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆ మూల చైతన్యం యొక్క శక్తితో అనుసంధానం అని చెప్పుకోండి. ఇందులో భాగంగా మనం పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారిని ఆహ్వానించుకుందాం. అసెన్షన్ మాస్టర్స్ అయిన మాస్టర్ అనంత కుమార, మాస్టర్ ఆనంద, మహర్షి జ్వాలాముఖ్, ఇతర అసెన్షన్ బీయింగ్స్, అసెన్షన్ మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానని చెప్పుకోండి. నేను చెప్పిన మాటలు మనసులో రిపీట్ చేసుకున్న పర్లేదు, విన్నా పర్వాలేదు. ఈ భూమండలం పైకి స్వర్ణయుగ స్థాపనకై వచ్చిన మూల చైతన్య శక్తి నాలోకి ఆహ్వానిస్తున్నాను. అసెన్షన్ ప్రక్రియలో భాగంగా నాలో జరగవలసిన మార్పులను 4 శరీరాల్లో సరి చేయడం కోసం అసెన్షన్ మాస్టర్స్ కి అంగీకారాన్ని తెలుపుతూ అనుమతిస్తున్నాను. మూల చైతన్యం ఇంత ఆది పరాశక్తి నాలో వివిధ రూపాలలో అన్ని అవయవాలలో ఎంతో శక్తిని నింపుతూ నిరంతరం నాతో కలిసి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పూర్తిగా భౌతిక స్థితిలో మునిగిపోయి ఉన్న నేను ఈ మూల చైతన్యాన్ని గుర్తించలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఈ క్షణం నుంచి నేను నాలోని చైతన్య శక్తులను తెలుసుకొని ఉపయోగించుకోవడానికి నిర్ణయించుకున్నాను. అందుకు అసెన్షన్ మాస్టర్స్ అలాగే కాంతి శక్తులు నాకు పూర్తిగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనసులో చెప్పుకోండి, నేను దైవికమైన కాంతిని, నేను దైవిక ప్రేమని, నేను దైవిక సంకల్పాన్ని, నేను నాచే నిర్ణయించబడ్డ స్థిర రూపకల్పనను. ఇప్పుడు ఇంకో మాట మనస్ఫూర్తిగా ఫీలింగ్తో చెప్పుకోవాలి. నేను నాలోని దివ్యమైన స్త్రీ శక్తిని, దివ్యమైన పురుష శక్తిని సమతుల్యం చేయాలని, బ్యాలెన్స్ చేయాలని
కోరుకుంటున్నాను. మరోసారి, నేను నాలోని దివ్యమైన స్త్రీ శక్తిని, దివ్యమైన పురుష శక్తిని సమతుల్యం చేయాలని, బ్యాలెన్స్ చేయాలని కోరుకుంటున్నాను. మనసులో చెప్పుకోండి మాస్టర్స్. నేను నాలోని దివ్య శక్తులతో నిరంతరం అనుసంధానమై ఉన్నాను. ఈ మూల చైతన్యంతో అనుసంధానమై ఉండడం వలన నా కోరికలు వాటంతటవే తీర్చుకోగల శక్తి ప్రకృతి నాకు ప్రసాదించింది. ఒక్కొక్క వాక్యంతో ఒక్కొక్క ఎనర్జీ మారుతూ ఉంది, గమనించడానికి ప్రయత్నించండి. ఒక్కొక్క వాక్యం చెప్పినప్పుడు అద్భుతమైన శక్తి తరంగాలు మారుతూ ఉంటాయి. మీ యూట్రస్ దగ్గర ఎక్కువ ఎనర్జీ ఫోర్స్ స్టార్ట్ అయ్యి పై దాకా వస్తూ ఉంటుంది, మణిపూరక హృదయం దాకా వస్తుంటుంది, గమనించండి. జెంట్స్ ఏమో హార్ట్ చక్రాలో ఎక్కువ వెలుగు కానీ ఫోర్స్, ఒక శక్తి తిరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. అది థర్డ్ ఐ వరకు తెలుస్తూ ఉంటుంది. లేడీస్ చెప్పుకోండి, మీరు ఓన్లీ లేడీస్ చెప్పుకోండి. నా గర్భాశయంలో ఉన్న ఆ ప్రకృతి శక్తితో, మూల చైతన్య శక్తితో పూర్తిగా అనుసంధానమయ్యాను. మరోసారి చెప్పుకోండి. నా గర్భాశయంలో ఉన్న మూల చైతన్య శక్తితో, ప్రకృతి శక్తితో పూర్తిగా అనుసంధానమయ్యాను. ఇంకోటి చెప్పుకోండి, లేడీస్ మాత్రమే. నా గర్భాశయంలోని గోడలలోని ప్రతి అణువు కూడా దివ్యమైన దైవిక శక్తితో నిండిపోయింది. సృష్టి మూలానికి ప్రతిరూపమైన అద్భుతమైన శక్తి ఆ ప్రతి అణువులో, గర్భాశయంలోని ప్రతి అణువులో ఉత్తేజితమైంది. ఈ క్షణం నుంచి నాకు ఏది కావాలన్నా ఈ శక్తిని ఉపయోగించి సృష్టించుకోగలను. ఈ క్షణం నుంచి నాలో ఉన్న ఈ దివ్యమైన మూల చైతన్య శక్తిని ఉపయోగించుకొని ఏదైనా నేను సృష్టించుకోగలను. ప్రతి సమస్యకు అవసరమైన పరిష్కారాన్ని కూడా నేను సృష్టించగలను. నా ఈ శక్తి ద్వారా సృష్టించబడే ప్రతిదీ కూడా
పూర్తిగా దైవత్వమైన శక్తితో నిండి ఉంటుంది, దైవిక శక్తితో నిండి ఉంటుంది. ఈ క్షణం నుంచి నా ద్వారా సృష్టించబడే ప్రతి మాట, ప్రతి ఆలోచన, భౌతికంగా అవసరమైన ప్రతిదీ, మానసికంగా అవసరమైన ప్రతిదీ దైవికమైన శక్తితో నిండి ఉండి ఈ భూమాత యొక్క ఉన్నతీకరణ కోసం, ఈ భూమానవుల యొక్క ఉన్నతీకరణ కోసం, భూమిపై ఉన్న అన్ని జీవుల యొక్క ఉన్నతీకరణ కోసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. చూడండి, మీకు మీ గర్భాశయం దగ్గర ఒక్కసారి ఒత్తిడి మొదలవుతుంది. ఒక్కసారిగా పొట్టలో ప్రెజర్ పెరుగుతుంది, గమనించండి. ఆహ్వానించండి దాన్ని. ఆ శక్తితో నిండిపోయిన అణువులు ఒక్కసారిగా ఉత్తేజితం అవుతూ ఉంటాయి. ఆ ఎనర్జీని ఆహ్వానించండి. ఇప్పుడు మీరు కోరిక చెప్పుకోండి. మీ కోరిక ఏదుందో దాన్ని చెప్పి, ఎలా చెప్పాలి? మీ కోరిక చెప్పి నేను సృష్టిస్తున్నానని చెప్పుకోండి. కావాలని కాదు, మీకు ఏది కావాలని సృష్టిస్తున్నాను. నాలో ఉన్న ఈ మూల చైతన్య శక్తితో నేను దీనిని, అంటే ఆ కోరికను చెప్పండి, నేను సృష్టిస్తున్నానని చెప్పండి. ఇప్పుడు మీకు కరెక్ట్గా ఈ థర్డ్ ఐ దగ్గర వైబ్రేషన్ మొదలవుతుంది. రెండు కనుబొమ్మల మధ్య వైబ్రేషన్ మొదలవుతుంది, తీవ్రంగా ఒత్తిడిగా ఉంటుంది. ఆ సృష్టిని చూడగలిగిన వాళ్ళు చక్కగా చూడొచ్చు. మీకు ఏం కావాలో దాన్ని సృష్టించుకొని చూసుకోండి. అక్కడ ఆ మూల చైతన్యానికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పుకోండి. ఎంతో అద్భుతమైన స్థితిలో ఉన్నాం మాస్టర్. కరెక్ట్గా ఎనర్జీ ఫీల్ అవడం, క్రియేట్ చేసుకోవడం వరకు చూసుకోండి. జెంట్స్ వచ్చేసి హార్ట్ చక్ర దగ్గర ఎనర్జీని, బాగా ఎనర్జీ కాంతి శక్తిని మీ ద్వారా బయటికి విడుదల చేస్తున్నట్టు చూడండి. జెంట్స్ హార్ట్ చక్ర నుంచి ఎనర్జీ క్రియేట్ అయినట్టు. లేడీస్ వచ్చేసి మీ యూట్రస్, మీ స్వాదిష్టాన చక్ర దగ్గర పక్క నుంచి ఎంతో కాంతి ఉద్భవించి ఆ సృష్టి కార్యంలో భాగం పంచుకుంటున్నట్టుగా చూడండి. అద్భుతమైన శక్తి క్షేత్రంలో ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు జెంట్స్ ఒకసారి మనసులో చెప్పుకోండి, నాలో స్త్రీ తత్వాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, గౌరవిస్తున్నాను. జెంట్స్, నాలో ఉన్న స్త్రీ తత్వాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, గౌరవిస్తున్నాను. అలాగే లేడీస్, నాలో ఉన్న పురుష తత్వాన్ని నేను గౌరవిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఏదైతే నేను సృష్టించానో దీనికి పూర్తి రక్షణగా నాలోని పురుషతత్వం నిలిచి ఉంటుంది. ఒక 5 minutes మాస్టర్స్, లాస్ట్ 5 minutes.
పైగా ప్రశాంతంగా అలాగే కూర్చోండి. అంత అద్భుతమైన ఎనర్జీస్ తీసుకున్నాము. చక్కటి మార్పులు ప్రతి అణువులో కూడా జరిగాయి. ఎంతో శక్తివంతంగా ఫీల్ అవుతుంటాం. లాస్ట్ 3 minutes నిదానంగా మామూలు స్థితికి వస్తూ అలాగే బయట వాతావరణాన్ని గమనిస్తూ ఉండండి. కళ్ళు మూసుకొని బయట వాతావరణాన్ని గమనిస్తూ 2 నిమిషాలు మామూలు స్థితికి వస్తూ మీ శరీరంలో బయట జరిగే మార్పులను గమనించండి. ఇన్నర్ నుంచి బయట గమనించండి. 2 సార్లు శ్వాస పూర్తిగా పొట్ట నిండా శ్వాస తీసుకొని లోపలికి తీసుకుంటున్నప్పుడు అద్భుతమైన మూల చైతన్య శక్తిని లోపలికి తీసుకుంటున్నాను చెప్పుకొని బయటికి వదిలేటప్పుడు నాలో ఉన్న సరికాని భయాలన్నింటినీ బయటికి పంపించేస్తుందని చెప్పండి. ఓ 3 సార్లు తీసుకోండి. లాస్ట్ 1 minute. లాస్ట్ 1 మనసులో చెప్పుకోండి. ఇప్పుడు అసెన్షన్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి మాతకు కృతజ్ఞతలు. ప్రతిసారికి మహాతర బాబాజీ గారి ఆది పరశక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇప్పుడు మనకు సహకరించిన శరీరానికి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. మనసులో చెప్పుకోండి, నేను అద్భుతమైన శక్తివంతమైన ఆత్మను. అద్భుతమైన శక్తివంతమైన ఆత్మ. 3 సార్లు చెప్పుకోండి అందరూ కూడా. స్త్రీలు పురుషులు ఇద్దరు, లేడీస్ జెంట్స్ అందరూ కూడా చెప్పుకోవాలి. నేను శక్తివంతమైన ఆత్మను, ప్రశాంతమైన ఆత్మ, దివ్యమైన ఆత్మను. లాస్ట్ 30 seconds మామూలు స్థితికి రావడానికి ప్రయత్నించండి. కదలొచ్చు, కళ్ళు మాత్రం తెరవకండి. కదలొచ్చు, ఇబ్బంది లేదు. 20 seconds, 10 seconds, 5 seconds. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. చక్కగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. ఓకే మాస్టర్స్, చక్కగా మాస్టర్స్కి గట్టిగా చప్పట్లు కృతజ్ఞత తెలియజేద్దాం. సో మైక్ ఆఫ్ చేసేద్దాం. మైక్ ఆన్ చేసుకోండి.